ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు ఓట్లేసాం ఇంకా మా పని అయిపోయిందని రిలాక్స్ అయ్యారా? లేకపోతే పట్టుమని 10 రోజుల ప్రభుత్వంపై 10 ఏళ్ల పాలన ప్రతిపక్ష రూపంలో దాడి చేస్తుంటే దానికి ధీటైన సమాధానాలు చెప్తున్న ప్రభుత్వం పట్ల అసలు గత పాలన తీరుపై, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయన్నది పరిశీలిస్తున్నారా? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారనే ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం. ముఖ్యంగా యువత ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలను ఏ విధంగా చూస్తుంది అనే దానిపై వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. అసెంబ్లీ తీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు? అసెంబ్లీ అంటే ఈ ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చి దాన్ని పరిష్కరించే ఒక మధ్యవర్తిని వహించే వ్యవస్థ అది. అంటే ఈ రాష్ట్ర ప్రజల 4.5 కోట్ల ప్రజల యొక్క సమస్యలు కానీ, వాళ్ళ యొక్క జీవన విధానం, భవిష్యత్తు గురించి చర్చించే ఒక వేదిక అది. కానీ ఆ వేదికలో సమస్యల గురించి మాట్లాడకుండా మొత్తం నువ్వు ఇంత తిన్నావు అంటే నేను ఇంత తిన్నా అని చెప్పేసి మాట్లాడుతున్న తప్పించి ప్రజా సమస్యల గురించి కానీ, లేకపోతే ప్రజలకు భవిష్యత్తులో ఏం చేస్తున్న విషయాల గురించి చర్చించకుండా కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు ఇష్యూను మొత్తం డైవర్ట్ చేసి వాళ్ళు మేమే చేసినట్టు అధికార పక్షము, లేదా మేమే చేసినట్టు చెప్పేసి ఇంకో మీరే దొంగలనే విధంగా ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడుతున్నాం అనే వ్యాఖ్య చేశాడు. దాన్ని ఎలా ఖండిస్తారు? సిగ్గుపడుతున్నాం అంటే వాళ్ళు చేసిందే కదా. గత ప్రభుత్వం 10 సంవత్సరాల 9 సంవత్సరాల ప్రభుత్వం వాళ్ళదే కదా. వాళ్ళు చేసిన కేటీఆర్ గారు ఏమంటున్నారంటే ఒక్క రైతు ఆత్మహత్య కూడా జరగలేదని క్లియర్గా చెప్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూద్దామండి? ఆయనకు రోజు న్యూస్ ఫాలో అవుతుందో ఆయనకు తెలియట్లేదు కానీ, అప్డేట్ అవుతుందా కావట్లేదు తెలియదు కానీ, ఆత్మహత్యలు కాకుండా మరి వీళ్ళందరికీ చనిపోయినందరికీ రైతు బీమా ఎట్లా ఇచ్చిందో మరి. అసెంబ్లీ జరుగుతుంది కదా, ఆ జరిగే విధానం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి 10 days అవుతుంది. వాళ్ళకు కూడా ఇప్పుడు గత పాలనలో చేసినవన్నీ, ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ చేయడం వల్ల కొంచెం రాష్ట్రంలో బర్డెన్ పడింది. ఇప్పుడు దాని తగ్గట్టుగా వీళ్ళు విశ్లేషించి దాని తగ్గట్టు ముందు తీసుకెళ్లిన ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకరించి అందరితో మాట్లాడి విశ్లేషించి ఎట్లా తీసుకెళ్తే బాగుంటుంది, రాష్ట్రానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన పాటుపడుతున్నాడు. దానికి కూడా అందరూ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ అయితేంది, హరీష్ రావు అయితేంది, వాళ్ళందరూ 1,00,000 క్వశ్చన్లు వేస్తారు. వేసిన దానికి ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయడం గురించే కదా వీళ్ళు కూడా ఆలోచించేది. ఆ సభలో ఇప్పుడు ఆయన 6 గ్యారెంటీల మీద వీళ్ళు చర్చిస్తున్నారు. దానికి ఇప్పుడు 100 days టైం తీసుకుంటా అని చెప్పిండు. దాని తగ్గట్టుగా ముందు ప్రజలకు ఏదైతే చేస్తే మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో పలు రకాలుగా అందరి సలహాలు తీసుకొని రాష్ట్రం మీద బర్డెన్ పడకుండా ఈయన ఆలోచించి కొంచెం టైం తీసుకుంటున్నాడు. మనం కూడా 100 రోజులు టైం కేటాయించినందుకు మనం కూడా కొంచెం సహకరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అప్పటికి ఆయన చేయకపోతే మనం క్వశ్చన్ చేయొచ్చు. అది ప్రభుత్వానికి ఒక 100 రోజులు ఇచ్చిన తర్వాత అప్పటికి కూడా 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే అప్పుడు నిలదీస్తే పద్ధతిగా ఉంటుందని అభిప్రాయం. ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కొత్తగా వచ్చింది, మొన్ననే వచ్చింది కాబట్టి దానికి కొంచెం టైం ఉండాలి. మళ్ళీ ఏంటంటే ఇప్పుడే వాళ్ళపైన ప్రెషర్ ఏం పెట్టద్దు, ఆల్రెడీ అమలు అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఒక 100 రోజులు చెప్పారు, టైం చెప్పారు. ఆ టైం దాకా మనం కొద్దిగా వెయిట్ చేస్తే దాని తర్వాత వాళ్ళు చేస్తుర్రా చేస్తలేరు, అప్పుడు మనకి ఏదైతే ఉందో అప్పుడు మళ్ళీ అడగొచ్చు. మనం ఒక 2 months అయితే పడుతుంది. ఏ అసెంబ్లీ ఎవరైనా సరే కానీ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత మనం వాళ్ళని అడగచ్చు. పాలన చూశారు, 10 సంవత్సరాల పాలన చూశారు, ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు భవిష్యత్తు? ఫస్ట్ ఏంటండి, ఏదైతే బానిసత్వంలో నిర్బంధంలో ఇన్ని రోజులు ఉందో తెలంగాణ, ఆ తెలంగాణకు విముక్తిని కలిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఒక 10 రోజులు అయింది. 10 రోజుల్లో వాళ్ళు ఒక 2 గ్యారంటీలు అమలుపరిచారు. మిగతా గ్యారంటీలను కూడా 100 రోజుల్లో అమలుపరుస్తామని కూడా ఒక స్పష్టమైన ప్రకటన కూడా వాడు విడుదల చేయడం జరిగింది. దాంట్లో సందేహం ఉంది. చేయకపోతే ఆ 100 రోజుల్లో చేయకపోతే అప్పుడు మళ్ళీ అడగాలి గతంలో ఏం జరిగింది అనేది తర్వాత విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగిన తర్వాత ఏమైంది, ఏం జరిగింది, గత 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల్లో ఏం జరిగింది, మీరు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనే దాని మీద మాట్లాడడం, వ్యక్తిగత విమర్శలు పోకుండా ప్రజా సమస్య గురించి మాట్లాడితే బాగుంటుందని మా ఉద్దేశం. ఇది ప్రస్తుతం యువత ఆలోచిస్తున్న విధానం. యువత ప్రజలు గమనించట్లేదు అనుకుంటూ అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు పాలక పక్షాన్ని ప్రతిపక్షం విమర్శించడం కరెక్ట్ కాదు, మేము అన్నీ గమనిస్తూనే ఉన్నాము, ఇప్పటి వరకు మాకున్న బానిస సంఖ్యలు తెగాయి, స్వేచ్ఛా ప్రభుత్వం వచ్చింది, మాకు ఈ ప్రభుత్వమే నమ్మకం ఉంది అంటూ యువత బలంగా చెప్తున్న పరిస్థితి.